డిజిటల్ ప్లాట్ఫామ్పై అడుగు పెట్టబోతున్న మెగాస్టార్. మెగా సంచలనంతో సరికొత్త రికార్డులకు రెడీ అవుతున్న చిరు. మెగా పోడ్కాస్ట్తో కొత్త ట్రెండ్ సెటప్కి అంతా రెడీ. ఇంతకీ ఆ సరికొత్త డిజిటల్ ట్రెండ్ ఏంటి? హవలు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ బాక్స్ ఆఫీస్ సామ్రాజ్యాన్ని దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. శూన్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి స్వయం కృషినే నమ్ముకొని టాలీవుడ్లో ఎవ్వరికీ సాధ్యం కాని రేంజ్లో అగ్రశిఖరానికి చేరుకున్న ఘనత ఆయన సొంతం. ఇండస్ట్రీలో రికార్డులను తిరగరాయాలన్నా, కొత్త బెంచ్ మార్కులను క్రియేట్ చేయాలన్నా అది ఒక్క చిరంజీవికే సాధ్యం. బిగ్ స్క్రీన్పై దశాబ్దాలుగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను శాసిస్తున్న ఈ గ్లోబల్ ఐకాన్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో డిజిటల్ ప్రపంచాన్ని సైతం షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మెగాస్టార్ ఇప్పుడు సరికొత్తగా మెగా పోడ్కాస్ట్ ద్వారా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై తన నటన, డ్యాన్సులు, ఫైట్లతో థియేటర్లో పూనకాలు తెప్పించిన చిరు ఫస్ట్ టైం ఆడియో ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. లేటెస్ట్గా పూరి జగన్నాథ్, పూరి మ్యాగజైన్స్ వంటి ఆడియోలు నెట్టింట హల్చల్ చేసిన టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దన్నగా అయినటువంటి మెగాస్టార్ ఈ సరికొత్త పంతాను ఎంచుకోవడం విశేషం. దాదాపు 5 దశాబ్దాల కాలంగా సాగుతున్న తన సినీ సామ్రాజ్య ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, తెర వెనుక సాగిన అలుపెరగని పోరాటాలు, విజయాల వెనుక దాగున్న రహస్యాలను చిరంజీవి తన స్వంత స్వరంతో ఈ పోడ్కాస్ట్ ద్వారా అభిమానులకు వివరించనున్నారు. ఒక సాధారణ వ్యక్తిగా కెరీర్ మొదలుపెట్టి కోట్లాది మంది అభిమానుల్ని ఎలా సంపాదించుకోగలిగారు అనే ప్రయాణాన్ని వివరిస్తూ రాబోయే తరాలకు ఒక దిక్సూచిలా ఈ షో సాగనుంది. ఈ ప్రతిష్టాత్మక డిజిటల్ ప్రాజెక్ట్ను ప్రముఖ టాలెంటెడ్ రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి నేతృత్వంలో డిజైన్ చేస్తున్నారు. గతంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్స్టాపబుల్ టాక్ షోకు తెర వెనుక కథన బాధ్యతలు అందించి దాన్ని దేశంలోనే నంబర్ 1 షోగా నిలబెట్టిన ఘనత బీవీఎస్ రవిది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన ఒక సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగారు. లేటెస్ట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి ఈ విషయాన్ని అఫీషియల్గా వెల్లడిస్తూ మెగాస్టార్ ఇమేజ్కు తగ్గట్లుగా ఈ షో నడుస్తుందని స్పష్టం చేశారు. చిరంజీవి అనే ఒక్క వ్యక్తి ఈ తెలుగు చలనచిత్ర పరిశ్రమను, కోట్లాది మంది అభిమానుల హృదయాలను ఎలా రూల్ చేశారు అనే సరికొత్త కోణంలో ఈ పోడ్కాస్ట్ సాగుతుంది. ఇందులో కేవలం సినిమాల ముచ్చట్లే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలోని అరుదైన అనుభవాలు, ఇప్పటి వరకు ఎక్కడా పంచుకొని ఎన్నో ఆసక్తికరమైన రహస్యాలను మెగాస్టార్ స్వయంగా వెల్లడించనున్నారని తెలుస్తోంది. ఈ పోడ్కాస్ట్ గురించి గతంలో చిరంజీవి కుమార్తె నిర్మాత సుష్మిత కొణిదెల కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని హింట్స్ ఇచ్చారు. అప్పటి నుంచే మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొగా ఇప్పుడు బీవీఎస్ రవి స్వయంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో మెగా పోడ్కాస్ట్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. జనరల్గా చిరంజీవి మాటల్లో ఎంత హుందాతనం, క్రమశిక్షణ, స్ఫూర్తిదాయకమైన విషయాలు ఉంటాయి. ఒక సాదాసీదా మధ్యతరగతి యువకుడిగా కెరీర్ స్టార్ట్ చేసి మెగాస్టార్గా ఎదిగిన ఆయన లైఫ్ జర్నీ ప్రస్తుత జనరేషన్కు ఒక పెద్ద గైడ్లా ఉపయోగపడుతుంది. పూరి జగన్నాథ్ తన పోడ్కాస్ట్లలో సమాజంపై బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తే, చిరంజీవి మాత్రం తన జీవిత పాఠాలను, ఇండస్ట్రీ సీక్రెట్స్ను మోటివేషనల్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో అందించబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ షోలో ఎవరెవరు సెలబ్రిటీలు అతిథులుగా పాల్గొంటారు, చిరంజీవితో కలిసి పనిచేసిన స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ ఇందులో కనిపిస్తారా, లేదా చిరు కెరీర్లోని ఇండస్ట్రీ హిట్ సినిమాల ఆధారంగా ఎపిసోడ్లని డిజైన్ చేస్తారా అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ముగించి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లపై సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్న చిరంజీవి ప్రయాణం ప్రతి ఒక్కరికి ఒక సరికొత్త అనుభూతినివ్వడం ఖాయం. వెండితెరను శాసించిన మెగాస్టార్ ఇకపై తన గంభీరమైన స్వరంతో డిజిటల్ సామ్రాజ్యాన్ని కూడా ఎలా రూల్ చేయబోతున్నారో చూడాలి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా మనందరికీ తెలుసు మెగాస్టార్ జర్నీ ఏ రేంజ్లో ఉంటుందో. అయితే ఎప్పటి నుంచో కూడా ఇలాంటి ఒక షో ప్లాన్ చేస్తున్నారు. తాను ఎన్నో కొన్ని వందల వేల సంబంధించినటువంటి డైలాగ్స్ కావచ్చు, పాటలు కావచ్చు, రకరకాలైనటువంటి వాటి స్టోరీ వెనుక, ప్రతి ఒక్క ఫైట్ వెనుక, ప్రతి ఒక్క సీన్ వెనుక ఎన్నో కథలు దాగి ఉంటాయి. సో అవి చాలామందికి తెలీదు. బట్ ఒక్కొక్కరిగా, అంటే సినిమా వైజ్గా ఆ పోడ్కాస్ట్ని తీసుకొస్తారా, లేదంటే వ్యక్తిగతంగానా, లేదంటే తను ఒక ఇంటర్వ్యూవర్గా, క్వశ్చన్గా ఎలా ఉంటుందో ఏదో తెలియదు. కానీ నిజంగా ఇది బయటకు వస్తే మాత్రం ఒక సరికొత్త సంచలనంగా మారుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మెగాస్టార్ కెరీర్లోనే దాదాపు 157 సినిమాల బ్యాక్గ్రాఫ్ చరిత్ర మనం చూసుకుంటే అవి సాంగ్స్ కావచ్చు, ఫైట్ సీక్వెన్సెస్ కావచ్చు, లేకపోతే డైలాగ్స్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి చాలా విషయాలు బ్యాక్గ్రౌండ్ జరుగుతూనే ఉంటాయి. సో దాని వెనక ఎలాంటి
శ్రద్ధ తీసుకున్నారు, ఎలా కష్టపడ్డారు, దాని అవుట్పుట్ ఏ విధంగా వచ్చింది, అప్పటికప్పుడు జనరల్గా ఏంటంటే ఒక సీన్ చేసేటప్పుడు అప్పటికప్పుడు అప్డేట్ చేయడంలో మెగాస్టార్ దిట్ట. సో అలా రకరకాలైనటువంటి చాలా సీన్స్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. బట్ అవి గతంలో అంటే 90స్లో ఎస్పెషల్లీ వచ్చినటువంటి సినిమాలు చాలామందికి తెలీదు. బట్ ఆ స్టోరీస్ వెనక ఉన్నటువంటి ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ సక్సెస్ వెనక ఉన్నటువంటి విధానాలు ఏంటి, అవన్నీ కూడా ఇప్పుడు ఈ పోడ్కాస్ట్లో అయితే ఉంటాయి. బట్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి సీనియర్ స్టార్ హీరోస్లలో ఈ జనరేషన్స్లో ఇలాంటి ఒక పోడ్కాస్ట్లు ఎవరు కూడా ప్లాన్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ రేంజ్ ఉన్నటువంటి స్టార్ కూడా బయటికి రాలేదు ఇలాంటి షోస్ చేయడానికి. బట్ ఫర్ ది ఫస్ట్ టైం మెగాస్టార్ బయటికి రావడం, ఇలాంటి ఒక షో చేయడం నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి యూత్కి, ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి రావాలనుకునే వారికి అండ్ అదేవిధంగా వేరే కెరియర్లలో సక్సెస్ అవ్వాలనుకునేటువంటి వారికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళందరికీ ఈ యొక్క పోడ్కాస్ట్ అనేది చాలా చాలా యూజ్ అవుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి ఇది ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తారని తెలియాలంటే ఇంకొద్ది రోజులైతే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి మెగా పోడ్కాస్ట్పై మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేయండి.